హాయ్ స్టూడెంట్స్. తప్పు జరగడం అనేది చాలా సహజం. ఈ విషయంలో మీరు ఇప్పుడు చేసే ప్రతి మిస్టేక్ చాలా చాలా రిఫ్లెక్ట్ అవుతుంది మీ లైఫ్లో. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా నేను చేసిన ప్రతి వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్, అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాయొచ్చు. అదర్వైజ్ ప్రతి వీడియో చూస్తే మీకే ఒక క్లారిటీ, మొత్తం ప్రాసెస్ పైన డీటెయిల్గా అథెంటికేటెడ్గా ఇన్ఫర్మేషన్ లైవ్లో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, నేను వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చాను కానీ దాంట్లో కరెక్షన్ చేసుకోవాలి, లేకపోతే అసలు నేను ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ సేవ్ అయ్యాయా లేదా, ఒకవేళ దాంట్లో కరెక్షన్ చేసుకోవాలంటే ఏం చేయాలి. ఓకే, చాలామందికి వచ్చిన ఫేమస్ డౌట్ అయితే లాగౌట్, సేవ్ అండ్ లాగౌట్, కన్ఫర్మ్ లాగౌట్, క్యాన్సిల్ లాగౌట్. ఇది కాకుండా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ కరెక్షన్కి ప్రొసీజర్ ఏంటి, నా వల్ల తప్పు జరిగింది, ఇప్పుడు చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, కాబట్టి ఇలాంటి తప్పుకి కూడా ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం లోపల మీకు కరెక్షన్ చేసుకోవచ్చు. ఈరోజు మీ వల్ల తప్పు జరిగింది, ఇంకొక ఫ్రెండ్స్ వల్ల కూడా తప్పు జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికైతే సర్క్యులేట్ చేయండి. ఎవరైతే ఎంసెట్ గురించి, వెబ్ ఆప్షన్స్, బైపీసీ వాళ్ళైనా, ఎంపీసీ వాళ్ళైనా, ఎవరికైనా వెబ్ ఆప్షన్స్ ఒకవేళ అవసరమైతే ఈ వీడియో తప్పకుండా వాళ్ళకు యూజ్ అవుతుంది. అలాగే ప్రతి వీడియో, మీ ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో ఏదో ఒక రకంగా మీకు యూజ్ అవుతుంది. కాబట్టి కనీసం ఒక 2-3 మినిట్స్ చూస్తే మీకు యూజ్ కాకపోయినా మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి ఎవరికో యూజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా అదే లింక్ ఫార్వర్డ్ చేయండి. దానివల్ల వాళ్ళు హ్యాపీ అవుతారు మీతో, ప్లస్ వాళ్ళ ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. ఓకే, కమింగ్ టు దిస్ వీడియో. సో ఇక్కడ చూడండి, సేవ్ అండ్ లాగౌట్, కన్ఫర్మ్ లాగౌట్, క్యాన్సిల్ లాగౌట్. ఓకే, క్యాన్సిల్ లాగౌట్ అంటే మళ్ళీ మీరు బ్యాక్ ఆప్షన్, వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవడానికే వెళ్ళిపోతుంది. ఆప్షన్స్ ఎంట్రీ ఫ్రమ్ ఫామ్ ఫర్ ఎంట్రీ ఆఫ్ సమ్ మోర్ ఆప్షన్స్. క్యాన్సిల్ లాగౌట్ అంటే మీరు లాగౌట్ చేయడం, క్యాన్సిల్ చేస్తున్నారు, మళ్ళీ కొన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఇలా చేస్తే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పేజ్కే, ఇలా వెబ్ ఆప్షన్స్ పేజ్కే వెళ్ళిపోతుంది. ఓకే, సో దీంట్లో మళ్ళీ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ పేజ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు క్యాన్సిల్ లాగౌట్ అంటే. ఓకే, తర్వాత సేవ్ అండ్ లాగౌట్, కన్ఫర్మ్ లాగౌట్. ఈ రెండిట్లలో బెస్ట్ సేవ్ అండ్ లాగౌట్. ఎందుకంటే ఆ సెషన్లో మీరు జాయిన్ అయిన సెషన్లో, లాగిన్ అయిన సెషన్లో ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే అవి సేవ్ అయ్యి లాగౌట్ అయిపోతుంది. ఓకే, కన్ఫర్మ్ లాగౌట్ అంటే మీరు ఆ టైంలో చేసిన, సేవ్ చేసిన, మాడిఫై చేసినవి సేవ్ కావు. కాబట్టి 3 ఆప్షన్స్లో మీరు కరెక్ట్గా చేశాననుకుంటే సేవ్ అండ్ లాగౌట్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. ఓకే, మళ్ళీ ప్రింట్అవుట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. దీంట్లో కనిపించడం వేరేలాగా ఉంటుంది, ప్రింట్అవుట్లో కనిపించడం వేరేలాగా ఉంటుంది. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఒకవేళ మిస్టేక్ జరిగితే ఏముంటుంది. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ దే కెన్ యాడ్, మాడిఫై ఆర్ డిలీట్ ద ఆప్షన్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ విద్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. అంటే ఇప్పుడు 1 to 60,000 వరకు అయితే ఆల్రెడీ ఈ డేట్ అయిపోయింది. 60,000 వాళ్ళు కనీసం ఈ మిస్టేక్ చేయకండి. ఓకే, బై రిపీటింగ్ ద అబోవ్ మెన్షన్డ్ 4 steps ద ఆప్షన్స్ రికార్డెడ్ ఆన్ ద సర్వర్ ఆన్ ద లాస్ట్ డే విల్ బి ఫ్రోజన్. సో మీరు ఆ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఇచ్చారో మీరు సేవ్ చేయాల్సిన అవసరం లేదు, అవి ఫ్రీజ్ అయిపోతాయి. ఓకే, ఇఫ్ క్యాండిడేట్స్ విష్ టు చేంజ్ ద ఫ్రోజన్ ఆప్షన్ వన్స్ అగైన్. ఓకే, అంటే లాస్ట్ రోజు కూడా ఫ్రీజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీరు చేంజ్ చేయాలనుకుంటే అప్రోచ్ ఎనీ వన్ ఆఫ్ ద హెల్ప్ లైన్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ ద డేట్స్ మెన్షన్ టు మాడిఫై హిజ్ ఆర్ హర్ ఫ్రోజన్ ఆప్షన్. ఓకే, ఒకవేళ ఫ్రోజన్ ఆప్షన్స్లో చేంజ్ చేయాలనుకున్న వాళ్ళకే ఇది. ఒకవేళ ఫ్రోజన్ ఆప్షన్లో ఎలాంటి లాస్ట్ డేట్ రోజు వరకు మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ కరెక్టే అనిపిస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దాంట్లో ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇది చివరి అవకాశం. ఎలా చివరి అవకాశం, ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ కూడా మీకు చూపిస్తాను. అది కూడా అథెంటికేటెడ్ సైట్లో నుంచి, క్లిప్లో నుంచి చూపిస్తాను. ఓకేనా, సో అది 2 రకాలు. ఒక డేట్ రోజు మీరు మాడిఫై చేసుకోవచ్చు, ప్లస్ హెచ్ఎల్సికి, హెల్ప్ లైన్ సెంటర్కి, ఏది మీకు వీలుంటే అది. ఓకే, అక్కడికి వెళ్ళి లేకపోతే నేను చెప్పిన డేట్కి మీరు మాడిఫై చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ రికార్డెడ్ ఇన్ ద సర్వర్ ఆన్ ద లాస్ట్ డే విల్ బి టేకెన్ ఫర్ అలాట్మెంట్ సీట్స్.
ఓకే. సో అసలు అలాట్మెంట్ అంటే ఏంటి, ఎప్పుడు వస్తుంది అవన్నీ కూడా చెప్తాను, కాబట్టి చివరి వరకు వీడియో ఖచ్చితంగా చూడండి. సో క్యాండిడేట్ కెన్ టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్. ఇక్కడ చాలామంది ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ మీకు ఒక అథారిటీగా ఉంటుంది, ఇలాంటి పేజ్ వస్తుంది, దీన్ని మీరు ప్రింట్ తీసుకోండి. ఇక్కడ చూడండి ప్రింట్ అనే ఆప్షన్ ఉంది. మీ సిస్టమ్కి ప్రింట్ స్పూలర్ అయితే ఉంటే ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది, అదర్వైజ్ మీరు ఎక్కడైనా సైబర్ కెఫేకి వెళ్ళి కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రింట్ తీసుకోండి. ఓకే. సో టేక్ ప్రింట్. తర్వాత చూడండి ఆఫ్టర్ ఆప్షన్ ఎంట్రీ లాగౌట్ ఫ్రమ్ ద ఆప్షన్ ఎంట్రీ ఫామ్, క్లోజ్ ద బ్రౌజర్. ఓకే. దెన్ ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. చూడండి అలాట్మెంట్స్ విల్ బి ప్రాసెస్డ్ ఆన్ ద డేట్ అనేది చెప్తాను మీకు, అది కూడా అఫీషియల్గా చూపిస్తాను. ఆన్ ద డేట్ మెన్షన్డ్ ఇన్ ద నోటిఫికేషన్ బేస్డ్ అపాన్ ద మెరిట్ కేటగిరీ సెక్స్ లోకల్స్ ఏరియా special reservation category will be placed in the web. The candidates have to download the candidate login. మీకు సీట్ అలాట్ అయిందా లేదా అప్పుడు కూడా మళ్ళీ క్యాండిడేట్, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఫ్యూచర్లో చాలా అవసరం వస్తాయి, కాబట్టి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఓకే. తర్వాత అలాట్మెంట్ తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్, రిపోర్టింగ్ అట్ కాలేజెస్, పార్టిసిపేషన్ ఇన్ సబ్సిక్వెంట్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇప్పుడు మనం ఇచ్చింది ఓన్లీ వెబ్ ఆప్షన్సే, దాని తర్వాత ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉంటుంది. ఫీజ్ సెపరేట్ ఇన్స్ట్రక్షన్ విల్ బి ప్లేస్డ్. ఓకే. ఫీజు ఎలా పే చేయాలి, ఎప్పుడు ఏ కాలేజ్కి రిపోర్ట్ చేయాలి, దాని తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు డేట్స్ చూద్దాం మనము. డేట్స్ కూడా క్లియర్గా కట్గా చెప్తాను, సో లాస్ట్ వరకు చూడండి. ఇది చూడండి ఈసారి ఎంసెట్ ఏపీ ఎంసెట్ 2020 ఇన్స్ట్రక్షన్స్, డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్. దీంట్లో క్లియర్ కట్గా మీరు గమనించకపోవచ్చు. చూడండి ఫస్ట్ నుంచి 28th 29th 1 to 60,000, 30 31st 60,001. చూడండి ఇక్కడ ఫస్ట్ 01 ఎక్సర్సైజింగ్ ఆఫ్ ఫ్రెష్ ఆప్షన్స్ చేంజ్ ఆఫ్ ద ఆప్షన్స్ ఫ్రమ్ 1 to లాస్ట్ ర్యాంక్. ఒకవేళ మీరు 28 నుంచి 29th లోపు ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఫస్ట్ రోజు మీకు టైం ఉంటుంది, ఫస్ట్ రోజు అనేది మీరు ఎడిట్ చేసుకోవచ్చు, చేంజ్ ఆఫ్ ఆప్షన్స్. ఇంకా ఈరోజు కూడా చేయకపోతే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిందే. సో బెటర్ ఇప్పుడు నేను చేసిన ప్రతి వీడియోని ఒకసారి చూడండి. మంచి కాలేజ్ ఎలా ఎంచుకోవాలి, ఏ కోర్స్ ఎలా ఎంచుకోవాలి, చాలా క్లియర్గా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో హెడ్డింగ్తోనే మీకు అర్థమైపోతుంది, మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సీరియల్ వైజ్గా, అవన్నీ చూస్తూ వెళ్ళండి. ఫస్ట్ రోజు 1st జనవరి కొత్త సంవత్సరము, ఒక కొత్త మంచి స్టెప్ పడాలని ఆశిస్తున్నాను. తర్వాత చూడండి 3rd January 2021 అలాట్మెంట్ విల్ బి ప్లేస్డ్ ఆన్ వెబ్సైట్ ఆఫ్టర్ 6 PM. సో ఫస్ట్ రోజు మీరు ఎప్పటి వరకు అది కూడా క్లియర్ కట్గా ఉంది చూడండి ఇక్కడ. ఓకే. Candidates are hereby informed that they can change their option already exercised on 1st January. Option will be frozen on 1st January 2021 6 PM. 1st January 6 PM లోపు, కానీ మీరు 6 PM వరకు వెయిట్ చేయొద్దు. 1st January స్టార్ట్ అయిపోతుంది, మోస్ట్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా ఏ విషయం మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఓకే. సో అలాట్మెంట్ విల్ బి ప్లేస్డ్ ఆన్ 3rd January 2021 6 PM. మీకు సీట్ అలాట్ అయిందా లేదా అనేది లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ 3rd January 2021 6 గంటలకి వస్తుంది సాయంత్రం. ఓకే. ఎలాంటి చేంజెస్ ఉన్నా, ఎలాంటి అప్డేట్స్ ఉన్నా, విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ is the best and authenticated source as per me. I think you will all follow me. Thank you. See you. Bye bye.